Hello, Namaste. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. ఒక్కడు ఒకే ఒక్కడు ఒక సైడ్ ఇంకా ఆల్మోస్ట్ 10 మందికి పైగా ఇంకో సైడ్. ఇది మనం చూసిన 2024 ఎలక్షన్ ఫైట్. చంద్రబాబు నాయుడు గారు, మోడీ, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, షర్మిల, సునీత, ప్రశాంత్ కిషోరు, సిపిఐ, సిపిఎం, ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి, రాధాకృష్ణ ఇలా అందరూ ఒకడిపైన ముప్పేట దాడి చేశారు ఈ ఎలక్షన్లో అనేది వాస్తవం. ఇన్ని తట్టుకొని ఈ ఎలక్షన్లలో నిలబడతాడా లేదా కిందికి పడిపోతాడా అనేది ఈ వీడియోలో విశ్లేషిద్దాం. సో ఫస్ట్ షర్మిల గారు సొంత చెల్లెలు ఇప్పుడు కడప ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు. ఆమె ఫస్ట్ క్రెడిబిలిటీ ఎక్కడ పోగొట్టుకున్నారంటే ఫస్ట్ తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడ కాంగ్రెస్ని ఇష్టం వచ్చినట్టు తిట్టి మళ్ళీ ఆంధ్రాకు వచ్చి కాంగ్రెస్లో చేరడం వల్ల ఆమె క్రెడిబిలిటీ పోగొట్టుకున్నారు అనేది వాస్తవం. ఒకవేళ తెలంగాణకు వెళ్లకుండా ఇక్కడ పాలన బాగలేదు, సో ఇక్కడ కాంగ్రెస్లో చేరి గట్టిగా గవర్నమెంట్ పైన పోరాటం చేసి ఉన్న క్రెడిబిలిటీ బిల్డ్ అయ్యేదేమోనని నేను అనుకుంటా ఉన్నాను. అయితే తెలంగాణలో గట్టిగా తిరిగి దాదాపు 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి పాలమూరు మన్నులో కలిసిపోతా అని ప్రకటించి మళ్ళీ ఇక్కడికి రావడం కొంచెం నెగిటివ్ అయిందని నేను అనుకుంటా ఉన్నాను. కోర్టు కూడా వివేక కేసు గురించి మాట్లాడొద్దు అని దాని గురించే మాట్లాడుతా ఆమె దాని గురించే ప్రచారం మెయిన్ అస్త్రంగా పెట్టుకొని ముందుకు సాగారని చెప్పొచ్చు. ఇప్పుడు ఈమె కడప ఎంపీగా గెలుస్తారా లేదా అనేది మనకు ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయమే. జూన్ 4 తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆమె ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటో చూడాలని ఉంది. నెక్స్ట్ సునీత గారు. ఎస్, వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. హత్య చేసిన వాళ్ళు ఎవరైనా ఏమి అవినాష్ గారైనా లేకుంటే జగన్ గారైనా లేక ఆమె హస్బెండ్ రాజశేఖర రెడ్డి గారైనా ఎవరైనా ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. అందులో ఎవరికి ఏమాత్రం శశబిషలు లేవు. కానీ ఎంత ఆలోచించినా అవినాష్ రెడ్డి గారికి ఏమి అవసరం ఉంటుంది వివేకానంద రెడ్డి గారిని చంపడానికి అనేది నాకు ఇంతవరకు అంతు చిక్కడం లేదు. ఎంపీ సీట్ కోసం అంటే ఆల్రెడీ 2014లోనే వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయన 2019లో కూడా టికెట్ ప్రకటించాక ప్రచారం కూడా చేసుకుంటూ ఉన్న వ్యక్తికి అది కూడా ఎలక్షన్ ముందు చంపితే మనం బుక్ అవుతామని కొంచెం కూడా జ్ఞానం లేకుండా అలా చేయగలుగుతారా అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదని చెప్పొచ్చు. అది కూడా టీడీపీ రూలింగ్లో ఉన్న టైంలో అనేది నా భావన మాత్రమే. ఇంకా సునీత గారు క్రెడిబిలిటీ ఎక్కడ పోగొట్టుకున్నారంటే దస్తగిరి గారు నేనే చంపాను అని ఒప్పుకున్న వ్యక్తికి బెయిల్ ఇవ్వడానికి అంగీకరించడం, ఆయన మళ్ళీ వెళ్ళి పులివెందుల్లో పోటీ చేస్తూ ఉండడం. చంపించినోడిని కనుక్కోవాలి కరెక్టే, కానీ చంపినోడిని వదిలేస్తే ఎట్లా? మళ్ళా ఆయనకి 3+ సెక్యూరిటీ టీడీపీ మీడియాలో మార్నింగ్ నుంచి ప్రెస్ మీట్లు పెట్టి విపరీత పోరాటం చేశారనడంలో ఎటువంటి సందేహం లేదు. దాని రిజల్ట్ ఏంటో మనం జూన్ 4న చూడాలి. ఇక సిపిఐ, సిపిఎం వీళ్ళని తలుచుకుంటే భలే బాధేస్తుంది. 2020 నుంచి 2023 వరకు టీడీపీ ఏమేం పిలుపునిస్తే అవన్నీ గట్టిగా పాల్గొన్నారు. లాస్ట్కి పప్పులో కరివేపాకులాగా బీజేపీ వస్తేనే వీళ్ళని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారని చెప్పొచ్చు టీడీపీ వాళ్ళు. వీళ్ళు ఈ 5 ఇయర్స్లో ఏం సాధించారంటే మాత్రం ఉన్న క్రెడిబిలిటీని కూడా పోగొట్టుకున్నారనేది వాస్తవం. ఒక ఐడియాలజీ ఉన్న పార్టీ ఎవరితో అయినా పొత్తుకు ఒక ఓకే అనే స్థాయికి దిగజారడం అంటే ఇండియా వైడ్ లోనే సిపిఐ, సిపిఎం క్రెడిబిలిటీ పోగొట్టుకుంటా ఉందని చెప్పొచ్చు. మునుగోడు ఎలక్షన్ లో బీఆర్ఎస్ తో పొత్తు, 6 months లో మళ్ళీ కాంగ్రెస్ తో పొత్తు, ఇక్కడ 2019లో జనసేనతో పొత్తు, అది వదిలేశాక టీడీపీతో చెట్టాపట్టాలు వేసుకొని తిరిగారు. వాళ్ళు వద్దంటే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ టీడీపీ సై అంటే టీడీపీలోకి వస్తారు, లేకుంటే కాంగ్రెస్ తోనే ఉంటే కాంగ్రెస్ లో ఉంటారు, లేకుంటే జనసేనతో అంటే జనసేనతో ఉంటారు. సో ఇట్లా ఐడియాలజీ ఉన్న పార్టీలు కూడా ఇట్లా చేస్తే వీళ్ళ భవిష్యత్తు మాత్రం ఏపీలో నాశనం చేసేసిందని చెప్పొచ్చు. ఇంకా వీళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఏమాత్రం భవిష్యత్తు ఉండదనేది నా భావన. సో ఇంకా రామోజీరావు గారు ఈనాడుకి ఒక క్రెడిబిలిటీ ఉండేది. 2014 నుంచి అది దిగజారుతా వస్తా ఉందని చెప్పొచ్చు. ఇంకా లాస్ట్ 3 months అయితే జగన్ గారి ఫోటోల్ని వింత విచిత్ర విశేష పిచ్చి పిచ్చి ఫోటోలన్నీ పెట్టి ఏమనంటే పత్రికా స్వేచ్ఛ అనే ముసుగులో విష క్రీడ ఆడాడని నేను అనుకుంటా ఉన్నాను. ఒకవేళ జగన్ గారి కన్నా మళ్ళీ వస్తే జగన్ గారి మాయ ఏంటో ఖచ్చితంగా ఈసారి అర్థమవుతుందని నేను అనుకుంటా ఉన్నాను. నెక్స్ట్ ఎంత కచ్చిగా అంటే ఈనాడు పేపర్ని ఫ్రీగా ఇచ్చేంతటి స్థాయికి ఈయన ఈ పేపర్ని తీసుకెళ్లాడంటే ఎంత ఈసారి జగన్ గారిని దించాలి అని కృత నిశ్చయంతో ఈనాడు పనిచేసింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా దీని రిజల్ట్ ఎలా ఉంటుందనేది మనం 2024 ఎలక్షన్ రిజల్ట్ని బట్టి జూన్ 4న తెలుస్తుంది. రామోజీరావు గారు 1 నెంబర్ అయితే రాధాకృష్ణ గారు 10 నెంబర్ అని చెప్పొచ్చు. నీతులు చెప్పడానికే ఉంటాయి కానీ పాటించడానికి కాదు అనుకునే రాధాకృష్ణ గారు 2019 ఆగస్టు అంటే 2019 ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన 3 నెలలకి అప్పుడే ఒక ఆర్టికల్ రాశాడు. ఎలక్షన్స్ అయ్యి 3 months కూడా కాలేదు, అప్పుడే జనం అందరూ
తెగ ఫీల్ అయిపోతా ఉన్నారు. బాబుకి అనవసరంగా ఓటేయకుండా తప్పు చేశామని జనాలందరూ ఫీల్ అవుతున్నారు అని ఈయన చెప్పాడనమాట. ఫీల్డ్‌లో జరిగేదొకటి, ఆయన చెప్పేదొకటి. ఈనాడన్నా ఓన్లీ 4 మంత్స్ బ్యాక్ నుంచి ఇట్లా వార్తలు రాస్తా వస్తా ఉంది. ఈ రాధాకృష్ణ ఏబిఎన్ గారు లేకుంటే ఛానల్ అయితే గత 5 ఏళ్ల నుంచి చాలా కష్టపడి టీడీపీని గెలిపించడానికి ఎన్ని అస్త్రాలైతే ఉన్నాయో అన్నీ వాడాయని చెప్పొచ్చు. ఎలా అంటే బీజేపీలో పొత్తులోకి వచ్చిందనుకోండి, బీజేపీ గొప్ప పార్టీ, గ్రేట్ పార్టీ. అదే బీజేపీ పొత్తులోకి రావడానికి ఆలోచిస్తే బీజేపీ మీద వ్యతిరేక వార్తలు రాయడం. ఇట్లా ఈయన చేశాడని చెప్పొచ్చు. వీళ్ళది ఎలా భవిష్యత్తు ఉంటుందనేది 2024 ఎలక్షన్స్ తర్వాత మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇంకా చంద్రబాబు నాయుడు గారు, ఎస్, చంద్రబాబు గారు సీఎం అవ్వాలని చాలా గట్టి ప్రయత్నాలు చేశారు, విశ్వ ప్రయత్నం చేశారని చెప్పొచ్చు. తన అస్త్రాలన్నిటినీ ఈ ఎలక్షన్స్ లో వాడాల్సి వచ్చింది. ఎందుకంటే అడ్వాన్స్ ఏజింగ్ దృష్ట్యా చూసుకున్నా, లోకేష్ గారిని సెట్ చేయాలని అది చూసుకున్నా, అన్నిటికీ ఈయన ఈ ఎలక్షన్ రిజల్ట్ ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు. ఒకవేళ ఈ ఎలక్షన్స్ లో కానీ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే ఆయన నాకు తెలిసి రాజకీయాల నుంచి రిటైర్ అవుతారేమోనని నేను అనుకుంటా ఉన్నాను. ముఖ్యంగా లోకేష్ గారు ఇంకా సెట్ అవ్వకపోవడము, పొలిటికల్ ఫ్యూచర్ పరంగా చూసుకున్నా, ఒకవేళ ఈసారి ఓడిపోతే జగన్ గారు మళ్ళీ తన పాత కేసులన్నింటినీ తోడి ఈసారి చాలా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. అందుకే బీజేపీ లాంటి ఒక కవర్ని తెచ్చుకున్నప్పటికీ ఈయనకి ఈ ఎలక్షన్స్ అయితే చాలా క్రూషియల్ అని చెప్పొచ్చు. అందుకే విశ్వ ప్రయత్నాలు అన్నీ చేశారు, శాయశక్తులా పోరాడారు, పొత్తులు పెట్టుకున్నారు, బీజేపీని తెచ్చుకున్నారు. అన్నిటికీ ఈ ఎలక్షన్స్ జూన్ 4 ఈయన రాజకీయ భవిష్యత్తు పైన ఆధారపడి ఉంటుంది. ఒకవేళ టీడీపీ గన ఓడిపోతే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల నుంచి రిటైర్ అవుతారేమోనని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇంత పొలిటికల్ హీట్ ని ఈ ఏజ్ లో తట్టుకోలేకపోవచ్చు అని నేను అనుకుంటా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరిలో ఎక్కువగా అన్యాయం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి అనడంలో ఎటువంటి సందేహం లేదు. జగన్ గారిని ఎట్లయినా ఓడించాలని చెప్పేసి ఫస్ట్ లోనే 24 సీట్లకు కాంప్రమైజ్ అయ్యారు. సరే అనుకుంటే మళ్ళీ 3 త్యాగం చేయాల్సి వచ్చింది, ఒక ఎంపీ సీట్ త్యాగం చేయాల్సి వచ్చింది. అది కూడా సరే అనుకుంటే 10 మంది జంపర్లకు టికెట్లు ఇవ్వాల్సి వచ్చింది. అది కూడా సరే అనుకుంటే టీడీపీతో పొత్తులో ఉండి టీడీపీ వాళ్ళని జనసేన పార్టీలోకి చేర్పించి జనసేన పార్టీ సింబల్ తరపున పోటీ చేపిస్తా ఉన్నారు. ఒకవేళ రేపు ప్రొద్దున వాళ్ళందరూ గెలిచినా కూడా వాళ్ళు డైరెక్ట్ గా చంద్రబాబు గారితోనే లింక్ పెట్టుకుంటారు, కానీ పవన్ కళ్యాణ్ గారితో లింక్ ఎంత మటుకు పెట్టుకుంటారు అనేది కూడా ఆయనే ఆలోచించుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే, మనము ఈజీగా చూసుకున్నా ఎక్కడైనా తల తోక నూపుతుంది, కానీ తోక తల నూపాలనుకోవడం మనం ఆలోచించలేము. అందుకే 2024 ఎలక్షన్స్ లో ఒకవేళ కూటమి అధికారంలోకి వచ్చినా కూడా నా అంచనా ప్రకారం పవన్ కళ్యాణ్ గారి పాత్ర గవర్నమెంట్ లో కానీ ఏ మాత్రం ఉండదేమోనని నేను అనుకుంటా ఉన్నాను. సో ఐఎమ్ ప్రొజెక్టింగ్ మై సెల్ఫ్ యాజ్ ఎ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునే వ్యక్తి మరీ 20 సీట్లకు సర్దుకోవడం ఏందో నాకు ఇంతవరకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారి గుట్టు బాబు గారి దగ్గర ఏదో ఉందేమో అనేది నేను అనుకుంటా ఉన్నాను. లేకపోతే మరీ 20 సీట్లు ఆయన ఏం చెప్తే అది. వారాహి యాత్ర ఎస్ అంటే ఎస్ వస్తాడు, లోకేష్ పాదయాత్రకి అది అడ్డం తగులుతా ఉందంటే ఆపేస్తారు. బాబు గారు జైలుకి వెళ్తే రోడ్డు మీద పడుకొని నిరసన చెప్తాడు. అదే బాబు గారు కానీ లేకుంటే లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్తే ఇలా చేస్తారా లేదా అనేది ఒకటి క్వశ్చన్. జైలుకి వెళ్తే వెళ్ళి పొత్తు పెట్టుకున్నారు, ఏమి గుర్తుందో పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. సో ఎలక్షన్ రిజల్ట్ గెలిచినా ఓడినా ఎలాగైనా 4 నుంచి 5 సినిమాలు ఉన్నాయి. ఒకటి క్రిష్ గారిది ఉంది, ఒకటి సుజిత్ గారిది ఉంది, ఒకటి హరీష్ శంకర్ది, ఇంకోటి ఏదో మూవీ ఉన్నట్టున్నాయి. సో గెలిచినా ఓడినా వెళ్ళి మూవీస్ చేసుకుంటారేమోనని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ప్రభుత్వం నిర్వహణలో బాబు గారిదే పై చేయి ఉంటుంది, కానీ పవన్ కళ్యాణ్ గారి పాత్ర నామమాత్రంగానే ఉంటుందని మనం ఈజీగా ఇట్టే అనుకోవచ్చు. ఇంకా బీజేపీ మోడీ షా ద్వయం ఫస్ట్ పొత్తు వద్దు అని గట్టిగా కూర్చున్నప్పటికీ ఇండియా వైడ్ లో ఎక్కడైనా సీట్స్ తగ్గితే ఇక్కడ పెరగొచ్చు అనే రీజన్స్ తో పొత్తు పెట్టుకున్నారు. ఫస్ట్ లో పెద్దగా జగన్ గారి పైన అటాక్ చేయకపోయినప్పటికీ లాస్ట్కి వచ్చేసరికి ఇంకా చాలా మంది ఎస్పీలు అయితేనేమి, సిఐలు అయితేనేమి, ఎస్ఐలు అయితేనేమి, ఇలా చాలా మంది సస్పెన్షన్స్, హాలిడే పంపించడము, ట్రాన్స్ఫర్లు చేయడం, ఇట్లా టీడీపీకి అనుకూలంగా ఉండే ఆఫీసర్స్ కి పదవులు ఇవ్వడం కానీ ఇది వైఎస్ఆర్సీపీకి గట్టి ఛాలెంజ్ ఇచ్చింది అనేది వాస్తవం. వ్యవస్థలతో వైఎస్ఆర్సీపీకి చెక్ పెట్టడానికి టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న రీజన్ చాలా మటుకు పనిచేసిందని చెప్పొచ్చు. బీజేపీ కాన్ఫిడెన్స్ ఏంటంటే ఒకవేళ టీడీపీ గెలిచినా, వైఎస్ఆర్సీపీ గెలిచినా లేదా జనసేన గెలిచినా ఆ 25 సీట్లు మనవే అనే కాన్ఫిడెన్స్ లో వాళ్ళు ఉన్నారు. ఇంకా మన సింబల్ పైన రెండో సీట్లు వస్తే అది కూడా మనకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే కంట్రీ వైడ్ లో చూసుకుంటే బీజేపీకి కొద్దిగా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయేమోనని నేను అనుకుంటా ఉన్నాను. ఇంకా లాస్ట్ ఎలక్షన్స్ లో ఎట్లయితే లగడపాటి గారిని యూజ్ చేశారో ఈసారి ఈ టీడీపీ వాళ్ళు ప్రశాంత్ కిషోర్ గారిని యూజ్ చేశారని చెప్పొచ్చు. 2019 ఎలక్షన్స్ లో జగన్ గారికే పనిచేశారు ప్రశాంత్ కిషోర్ గారు. దాని తర్వాత నేను ఈ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా రిటైర్ అవుతా ఉన్నానని ప్రకటించినప్పటికీ 2019 జనవరి ఆ టైంలో స్పెషల్ ఫ్లైట్ లో వచ్చి
చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత నుంచి ఏదైనా ఇంటర్వ్యూ ఎప్పుడు ఇచ్చినా కూడా, ఎవరితో ఇచ్చినా కూడా ఈయన వైఎస్ఆర్సీపీ ఓడిపోతా ఉంది, ఓడిపోవడం కూడా కాదు చాలా ఘోరంగా ఓడిపోతా ఉంది అని స్టేట్మెంట్లు ఇవ్వడం కానీ, లేకుంటే బ్యాక్ ఎండ్ వర్క్ టీడీపీకి గట్టిగా చేసి పెట్టారు అనేది వినపడతా ఉంది. ఇంకా ప్రశాంత్ కిషోర్ గారు ఎంతగా కష్టపడ్డారంటే, బీహార్లో ఎలక్షన్స్ పెట్టుకొని కూడా ఆయన హైదరాబాద్లో మకాం వేసి రవిప్రకాష్ గారితో ఎలక్షన్స్కి ఒక్క రోజు ముందర ఇంటర్వ్యూ ఇప్పించి వైఎస్ఆర్సీపీ నెగిటివ్స్ అన్నిటినీ ప్రొజెక్ట్ చేయాలని చాలా గట్టిగా ప్రయత్నించారు. లాస్ట్ 2019లో అయితే లగడపాటి గారు అట్టర్ ఫెయిల్యూర్ అయినారు. ఆయన టీడీపీ పార్టీకి 110 సీట్లు వస్తాయంటే కేవలం 20 సీట్లకు మాత్రమే పడిపోయింది. ఈసారి ప్రశాంత్ కిషోర్ భవిష్యవాణి నిజమవుతుందా లేదా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. In fact, when someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. When someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 22. And predominantly, God's grace, touch wood, they've given a good deliverance of the governance. The governance model that was put in place was never seen before. And while I could do all that, nevertheless, 1.5 years of your effort. 1.5 years of your effort. Trying to streamline, trying to bring in more efficiency into the system that we are already in, helped us achieve this target. If this number was సో ఇందాక చూసిన వీడియోలో ఈ 2024 ఎలక్షన్స్ తర్వాత ఐపాక్ టీంతో మీటింగ్లో జగన్ గారు మాట్లాడుతున్న మాటలు, మళ్ళీ 150కి పైగా ఎమ్మెల్యే సీట్లు గెలుస్తున్నాం, 22కు పైగా ఎంపీ సీట్లు గెలుస్తున్నామని ఆయన కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నారు. ఈ ధైర్యం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే అటు సైడ్ కూటమి కూడా గట్టిగా పోటీ పడిందని చెప్పొచ్చు. అందుకే అంటే ఇన్ని తట్టుకొని కూడా ఈయన ధైర్యమే ఈయన హీరో వర్షిప్ తెచ్చిందని చెప్పి ప్రత్యర్థులు కూడా ఒప్పుకునే విషయము. ఇంకా ఇవన్నీ తట్టుకొని జగన్ గారు నిలుస్తారా, ఇన్ని పట్టించుకోకుండా గట్టి స్పిరిటెడ్ ఫైట్ అయితే ఇచ్చారు కానీ ఖచ్చితంగా గెలుస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాదాపు ఒక 10 పద్మవ్యూహాలు తట్టుకొని భయపడకుండా, అదే ఈ పద్మవ్యూహాల్ని దాటుకొని అభిమన్యుడు లాగా లోపలనే మిగిలిపోతాడా, లేకుంటే అర్జునుడై బయటికి వస్తాడా, ఒక్కడే ప్రచారం చేశాడు, ఒక్కడే స్ట్రాటజీస్, ఒక్కడే గెలిపించుకుంటాడా, ఇవన్నిటికీ ఆన్సర్స్ కావాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సి ఉంది. గెలిస్తే మాత్రం ఇది ఒక చరిత్ర అవుతుందని చెప్పొచ్చు. ఇన్ని తట్టుకొని గెలవడం ఆషామాష కాదనేది నేను అనుకుంటా ఉన్నాను. మీరేమనుకుంటున్నారు? గెలుస్తారా? గెలిస్తే ఎన్ని సీట్లతో గెలుస్తారు? ఓడిపోతే ఎన్ని సీట్లతో ఓడిపోతాడు? కామెంట్లలో చెప్పండి. అలాగనే చాలా మంది చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ ఫర్ more interesting videos like this. Thank you. Have a great day. Bye-bye.